వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరు అన్ని ముచ్చట్లు మాట్లాడిండ్రు, నేను 2 ముచ్చట్లు మాట్లాడతా. ఈ యాత్రతోని కాంగ్రెస్ కార్యకర్తల్లో, ప్రజల్లో చాలా ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిమానం ఏమాత్రం తగ్గలేదని మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంది అనేది మనందరం ఆలోచన చేసుకోవాలి. ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి. ఇప్పుడు రాబోయే మెట్టు ఏంది? మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్. మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, కార్యాచరణ ఏంది, ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని పెట్టుకోవాలి. నాది ఒక్క సజెషన్, మీకు అంతా చెప్పేదాన్ని కాదు, కానీ గ్రాస్ రూట్ లెవెల్ కనెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ గల్లీలో, ఏ వాడాలో, ఏ ఇంట్లో ఎవరు ఉంటారనేది మనందరికీ తెలుసు. వాళ్ళతో పోయి 10 నిమిషాలు ముచ్చట పెట్టాలి. మీకు ఏ పథకాలు అందినాయి, ఏవి అందలేదు, ఒకవేళ మనం సాయం చేయగలిగితే చెయ్యాలి. తీసుకుపోవాలి, మీ సేవా సెంటర్ తీసుకుపోవాలి, చేయించుకొని తీసుకురావాలి. ఇట్లా మనం పర్సనల్ లెవెల్ కనెక్షన్ పెట్టుకొని ముందుకు వెళ్తే మరొకసారి మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఇవన్నీ ఒక్కసారి మీరు గమనించుకొని, ఎట్లాంటి గ్రూపిజం లేకుండా యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటారు. అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఇది మనం సూచన చేసుకొని ముందుకు నడవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేడం, దామానికి ఎసరా అయినట్టే. ఇక కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక నేను ఆడే చెప్పినా, ఇక ఆయన కావాలంటే రాజ్యసభ నుంచి ఎక్కడ తీసుకోకండి అక్కడికి. प्रेसिडेंट साहब, मैडम रियली मैं तो आज का इतना खुश हूँ. आपका जो मैडम जी, आपका पाद यात्रा, जनहित पाद यात्रा, प्रेसिडेंट साहब जो आज का आप निकले, बहुत इम्पोर्टेंट. अपन के कांग्रेस के नेता वर्करों से दिल खोल के सबसे सुनने का, बात करने का. अच्छा, अपन जो जवानी, जो आज का जो जनरेशन है, वो लोगों का टैलेंट, वो लोगों का बात सुनने का,